ఏందో ఒకటి చేస్తారులేరా నీకు ఏం చేస్తారా? మేమైతే కనుక ఇప్పుడైతే కనుక పాండిచ్చేరిలో అయితే కనుక దిగాము. అండ్ ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చాము. అండ్ ఇక్కడ స్ట్రీట్స్ అయితే ఈ రోడ్లు అయితే బాగున్నాయి అన్నమాట, కొత్తగా వేసినట్టున్నారు. అండ్ మేమైతే ఇప్పుడు మేము సెరెనిటీ దగ్గర ఒకటి తీసుకున్నాం అనమాట హోటల్, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. బట్ మేమైతే కనుక రెంటెడ్ బైక్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే వెతుకుతున్నాము. అండ్ ఇక్కడ పక్కనే అయితే ఒక టెంపుల్ ఉంది, బాగుంది. అండ్ ముందర అయితే కనుక కొంచెం మార్కెట్ లాగా ఉంది, మన సైడ్ ఎలా ఉంటుందో అలానే ఉంది సేమ్ పాండిచ్చేరిలో. అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ సపరేట్ సెక్షన్ లాగా. అండ్ మేమైతే కనుక రెంటెడ్ బైక్స్ తీసుకుందాం అనుకున్నాము, బట్ అవైతే కనుక చిక్కలేదన్నమాట దగ్గరలో. అండ్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు అని చెప్పేసి మేమైతే సెరెనిటీ బీచ్ దగ్గర మేము రూమ్ తీసుకున్నాం అన్నాం కదా హోటల్, అక్కడికైతే వెళ్ళడానికైతే మేము ఆటోలో వెళ్ళాలి అనుకున్నాము అందరం కలిసి. మా వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు. మొత్తం మేము 8 మెంబర్స్ అయితే వచ్చామన్నమాట. నెంబర్ 1 వచ్చేసి అరుణ్ అండ్ కౌశిక్, నెక్స్ట్ వరుణ్, సుధాకర్, నెక్స్ట్ వచ్చేసి మహేష్, రమేష్ అండ్ ఉదయ్ అండ్ నితీష్ అయితే వచ్చాము. మొత్తం 8 మంది అయితే వచ్చామన్నమాట. మొత్తం 4 బైక్స్ తీసుకోవాలనుకున్నాము. నెక్స్ట్ అయితే మేము సెరెనిటీ బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది చూడండి, ఇదే అనమాట సెరెనిటీ బీచ్. ఇది మాకి చాలా దగ్గర అనమాట మేము ఉండే హోటల్కి. అండ్ ఇది వచ్చేసి సన్ రైజింగ్ పాయింట్ అనమాట, సన్ రైజింగ్ అండ్ సన్సెట్ పాయింట్ ఏదో అంటారు ఇక్కడ. ఇక్కడైతే కనుక ఒక బోట్ని కనుక సముద్రంలోకి అయితే పంపిస్తున్నారు చేపలు పట్టడానికి అయితే. అదైతే చాలా బాగుండేది అప్పుడైతే చూడడానికి అయితే. అండ్ ఇక్కడ ఫీల్ అయితే సూపర్ ఉంది ఈ ఏరియాలో అయితే. ఎంత బాగుందంటే వెనక లొకేషన్ అంత బాగుంది. మా వాళ్ళు అయితే కనుక మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట, మాకు ఫుడ్ ఆకలి అవుతుందని చెప్పేసి మేము తినడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. అండ్ ఈ బీచ్ దగ్గరలోనే లోకల్ ఫుడ్ ఉంటుంది అనమాట. ప్రైస్ వచ్చేసి ప్లేట్ 30 అలా ఉంటుంది అనమాట, 30, 40 ఇడ్లీ పూరి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళైతే కనుక చూశారు కదా ఇక్కడ ఈ బోర్డుని అయితే లోపలికి గుంజడానికి ఎత్తిచేస్తున్నారు. ఇక్కడ ఇంజన్ స్టార్ట్ చేస్తా అంటే అవ్వడం లేదనమాట, దానికోసం అని వీళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ మా వాళ్ళు అయితే కనుక చికెన్ ఉంటాయి కదా సరుకు తెచ్చుకోవడానికి అయితే పోయినారనమాట, చికెన్ చేయించడానికి వెళ్ళారు. ఎంతకు వస్తారో తెలియదు అనమాట. మొత్తానికైతే బోట్ అయితే కనుక ట్రాక్టర్ సాయంతో అయితే కనుక ముందర లోపలికి అయితే తోసారు. అండ్ ఇంజన్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి, చూడడానికి చాలా పాతగా ఉన్నాయి. అవి అయితే కనుక బాగా స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి ఒక మోటార్ అయితే కనుక ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా. అప్పుడు అదైతే కనుక వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసుకుని వెళ్ళారనమాట లోపలికి. ఇది వచ్చేసి సెరెనిటీ బీచ్ అంటారు. ఇది మేము వెళ్ళింది ఎప్పుడంటే కనుక ఎగ్జాక్ట్ డేట్ మేమైతే ఇక్కడికి ఫిబ్రవరి 2వ తేదీ నైట్ అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అయినాము. ఫిబ్రవరి 3వ తేదీకి అయితే కనుక మేమైతే ఇక్కడ పాండిచ్చేరిలో ఉన్నాం. అండ్ మేము దిగిన తర్వాత ఇక్కడ చాలా చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ లొకేషన్స్ కానీ చాలా ఉన్నాయి చూడడానికి అయితే. బీచెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ మొత్తానికి అయితే బోట్ని అయితే స్టార్ట్ చేశారు. ఇది లోపలికి వెళ్ళడానికి అయితే వెళ్తాదో వెళ్ళదో అనుకున్నాను నేనైతే. మొత్తానికైతే లోపలికి అయితే వెళ్ళింది. మొత్తానికి హ్యాపీ స్టార్ట్ అయిపోయింది. చూసినారు కదా పొగ, అలలు అయితే ఎట్లా వస్తున్నాయంటే అంత స్పీడ్గా వస్తున్నాయంటే అంత స్పీడ్గా వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫారినర్స్ కూడా ఎక్కువ ఉంటారనమాట. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో సన్లైట్ అనేది ఎక్కువ ఉండదు కదా, వాళ్ళు ఆ సన్లైట్ తీసుకోవడానికి అదే పనిగా అనేది పాండిచ్చేరి అనమాట వాళ్ళకి దగ్గర అనమాట బాగా. అందుకని చెప్పేసి పాండిచ్చేరికి వస్తారన్నమాట ఫారినర్స్ ఎక్కువ. ఇప్పుడు నేను మీకు ఇది చుట్టుపక్కలంతా చూపిస్తా చూడండి. అండ్ ఇప్పుడైతే కనుక మేమైతే కనుక నెక్స్ట్ డే అనమాట, ఆ రోజు అయితే అయిపోయింది, 3వ తేదీ అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి 4వ తేదీ. ఈరోజు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ప్లేస్కి వెళ్తామని. అదేదో కాదు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ అనమాట. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ అయితే మేము చెప్పాం కదా బైక్స్ తీసుకున్నామని. ఒక బైక్ వచ్చేసి 400 ఏమో రెంట్, అలాగని మేము 4 బైక్స్ తీసుకున్నాం అనమాట. మొత్తానికైతే మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వచ్చాము. మా బోట్ అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గర దీని ప్రైస్ వచ్చేసి బోటింగ్కి 600 రూపీస్. ఈ 600 రూపీస్ ఎంత పడుతుందో నేను చెప్తాను ఇప్పుడు. చెప్తాను చూడండి. ఫస్ట్ బోటింగ్ ఒకటి వస్తుందా 600 రూపీస్లోనే బోటింగ్. నెక్స్ట్ వాళ్ళైతే కనుక ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా వాళ్ళే పెడతారు.
ఆ నెక్స్ట్ వచ్చేసి ఒక కొబ్బరి బోండా ఇస్తారనమాట అండ్ ఒక సోడా. ఇప్పుడు మీల్స్లో ఏమేమి పెడతారంటే అంతా నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళైతే వడ్డించారు. మేము బోటింగ్ అయిపోయిన తర్వాత మేము మీల్స్ తినడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇదైతే కనుక వ్యూ అయితే సూపర్ ఉంది అనమాట. మా ఫ్రెండ్స్ అయితే కనుక ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఈ బోటింగ్ చేయకుంటే మేము పాండిచ్చేరికి వచ్చి కూడా వేస్ట్ చెప్తున్నా కదా. అండ్ అంతకన్నా ముందు మేము బీచెస్ ఉన్నాయి, అవంతా నేను వీడియోలో అయితే కవర్ చేయలేదు ఎందుకంటే అప్పుడు ఛార్జింగ్ లేదు అసలు ఫోన్లలో. ఇదేంటంటే కనుక ఇక్కడికి వస్తున్నాం అనే అదే పనిగా ఎర్లీ మార్నింగ్ అది ఇక్కడ ఈ ప్లేస్ విజిట్ చేసినది. అందుకని చెప్పేసి నేను మార్నింగ్నే ఛార్జింగ్ పెట్టుకుని వచ్చిన. ఆ ప్లేసెస్కి వెళ్ళేసరికి ఛార్జింగ్ లేదు అసలు అక్కడ. అండ్ మన బోట్ డ్రైవర్ ఇతనే చూడండి. లొకేషన్ పరంగా అయితే మనకు సూపర్గా ఉంటుంది. ఇది ఎలా ఇటు సైడ్ అంతా ఇది మామూలుగా వేస్ట్ వాటర్ లాగా ఉంటుంది చూడు, అలా ఉంటుంది అనుకున్నాము, అలా ఉంటుంది. బట్ అటు సైడ్ వచ్చేసి మెయిన్ ఓషన్ ఉంది అనమాట, సీ ఉంది. మా సముద్రం అయితే అటు సైడ్ ఉంది అనమాట. అది చూపిస్తాను, ఇక్కడ ముందరికి వెళ్తే అంతా కనపడుతుంది. చూడండి బోటింగ్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మేము వచ్చింది ఒకటి, ఇంకా సపరేట్ ఉంది. ఇది వచ్చేసి ఫిష్ పాయింట్ అనమాట, పాండిచ్చేరి ఫిష్ పాయింట్. ఇక్కడ ఇదే అనమాట ఫిష్ పాయింట్ అంతా. చూడండి అంటే ఇలాంటి ప్లేసులకి వెళ్ళేసరికి అయితే కనుక బోటింగ్ చేసేటప్పుడు అయితే లైఫ్ జాకెట్ అయితే పక్కా వేసుకోవాలన్నమాట, పక్కా వియర్ చేయాలి. అండ్ అటు సైడ్ అయితే ఒక బోట్ వస్తుంది కదా, వీళ్ళు మేమైతే ఫుల్ అరిచామన్నమాట వాళ్ళని చూసి, వాళ్ళు మమ్మల్ని చూసి అరిచారు. ఇక్కడ ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఇక్కడ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ వాటర్ అన్నమాట ఇది. అండ్ ఇప్పుడు అది రిసెప్ట్ మేము వెళ్తున్నాం చూడు, ఇది వచ్చేసి అటు సైడ్ వచ్చేసి సముద్రం ఉంది, చూపిస్తాను అది కూడా. చూసారా అటు సైడ్ అది గట్టు మాత్రం చూడు, అక్కడ వరకు సముద్రం ఉంది. ఇదంతా వచ్చేసి నార్మల్ వాటర్. ఈ వాటర్ ఆ వాటర్ 2 డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక కలర్ ఉంటుంది, ఇది మడ్డు ఉంటుంది చూడు, ఆ మడ్ కలర్ ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది బాగా నీట్గా. అది నేను ఇది కెమెరాలో అయితే కనుక స్టోరీ అది చేయలేకపోయాను, వీడియో రికార్డ్ చేయలేకపోయినాను. అందుకనే బోటింగ్ మూవ్ అయితే ఉంటుంది, ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడి వరకు అయితే అలో లేదనమాట. ఇక్కడి వరకే ఈ మడ్ వాటర్ ఉంటుంది చూడు, ఇక్కడి వరకే అలో అనమాట. సముద్రంలోకి అయితే అలో లేదనమాట ఈ బోటింగ్ పాయింట్స్కి. మేము ఇక్కడ నుంచి అయితే కనుక ఒక 3 రౌండ్స్ వేసుకొని ఇక్కడ ఈ ఏరియాలో వేసుకొని అయితే మేము వెనక్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక మేము అలా వెళ్తా అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్ అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది చూడు, అలా ఉందన్నమాట. చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో ఒకటి ఇలా ఈ భూభాగం ఉంటుంది అనమాట. ఇది ఇక్కడైతే చాలా బాగుంది. మన ఊరి సైడ్ ఎట్లుంటుంది అలా ఉందన్నమాట. ఇక్కడ తాటి చెట్లు, తాటికాయలు అంతా. మా వాళ్ళు అయితే కనుక తాటికాయలు ఉంటుందేమో అడుగు ఇది అని అంటున్నారు అనమాట. అండ్ మేమైతే ఇక్కడ ఒక 1/2 అవర్ ఉన్నామన్నమాట మొత్తం అంతా. ఇక్కడ 1/2 అవర్ ఉండేసి మరి వెళ్ళిపోయినాము. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఆ గ్రూప్ పిక్ వచ్చేసి ఇక్కడే తీసుకున్నాం అనమాట బాగా నీట్గా. ఒక పిక్ ఉంది, అబ్బా గ్రూప్ పిక్. అండ్ స్టార్టింగ్లో బోర్డు దగ్గర ఉన్నాను, అదొక పిక్ ఉంది. మంచి ఆటగాడి బాబా. తాటికాయలు టెంకాయలు ఉన్నాయి పమ్మమ్మ. ఫ్రీనేరా టెంకాయలకు టోకన్లు ఇన్నే టెంకాయలు అద్దరాడ టెంకాయలు. బాని ఓకే ఫ్రెండ్స్, చూడండి అయ్యా ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఇంత వచ్చింది. ఒక 1/2 అవర్ తర్వాత అయితే మేమైతే అక్కడ కంప్లీట్ చేసుకొని మేమంతా తిరిగేదంతా చూసుకొని నెక్స్ట్ అయితే కనుక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట బోట్లో.
ఇక్కడ ఈ వ్యూ అనేది చూడండి చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ నేచర్ ఫ్యాన్ అయిన వాడైతే ఖచ్చితంగా ఇది లైక్ చేస్తారు. ఎవరైనా సరే ఈ లొకేషన్ని, ఈ వ్యూని, ఈ నేచర్ని పక్కాగా లైక్ చేస్తారు. అంత బాగుంటుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. అబ్బా, పాండిచ్చేరి వచ్చి దీనికి గినక రాకోకుంటే, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ రాకోకుంటే చాలా పెద్ద మిస్ అయ్యేవాడిని అనే ఫీలింగ్ వచ్చిందనమాట. నాకైతే పాండిచ్చేరికి వెళ్ళి ఇది చూసి వచ్చినందుకు చాలా సాటిస్ఫై అనమాట. పాండిచ్చేరి మీద అంత బాగుంటుంది ఇది. ఎవరైనా కనుక పాండిచ్చేరికి వెళ్తే ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. మా ఫ్రెండ్స్ని చాలా మందిని అడిగాను, మీరు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్కి వెళ్ళారా అది ఇది అని అడిగితే వాళ్ళు మ్యాక్సిమం 8 out of 10 అంటే 10 మందిలో 8 మందిని అడిగితే 10 మందిలో 8 మంది మేము వెళ్ళలేదనే ఆన్సర్ వచ్చిందనమాట. నేను చెప్పేది ఏంటంటే అంత దూరం ఎలానో వెళ్తాము. దీని యొక్క ప్రైస్ వచ్చేసి బోటింగ్ ప్రైస్, మీల్స్ ప్రైస్ అంత వచ్చేసి 600 రూపీస్. మేము వెళ్ళింది February 2024లో వెళ్ళామన్నమాట. అప్పుడు 600 ఉంది. ఫ్యూచర్లో పెరిగితే పెరగచ్చాము. బట్ దీనికైతే పక్కా వెళ్ళండి. పాండిచ్చేరి ఉన్న ఫీల్ అయితే మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట. ఇది విజిట్ చేస్తే అంత బాగుంటుంది ఇది బోటింగ్. ఇక్కడ చూడండి కింగ్ ఫిషర్ బర్డ్ ఉంటుంది చూడు, అది కింగ్ ఫిషర్ బర్డ్ అనమాట. అది మన విజయమాల్య అదే. తీసుకుంటావా ఇట్లా సెల్ఫీ? ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ వచ్చారండి టూర్కి. బాయ్ అండి. నన్ను మేమైతే కనుక చాలా బీచెస్ తిరిగా అనమాట ఈవినింగ్ టైంలో. చెప్పా కదా ఈవినింగ్ టైంలో నేను షూట్ చేయలేదు చాలా లొకేషన్స్ అయితే కనుక, బీచెస్ ఇవన్నీ. అండ్ నైట్ టైం చర్చ్ స్ట్రీట్కి వెళ్ళాము, అక్కడ బాగుంది. అండ్ రాక్ బీచ్కి వెళ్ళాము నైట్ టైం అయితే. అదొక రేంజ్ అనమాట. ఆ చల్ల వెదర్, ఆ చల్ల గాలి, ఆ క్లైమేట్కి, అక్కడ ఉన్న లైటింగ్కి, ఆ జనంకి రాక్ బీచ్ అయితే నైట్ టైం అయితే సూపర్గా ఉంది. రాక్ బీచ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే నైట్ టైం అయితే వెళ్ళండి. నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. అండ్ ఇంకోటి సెరెనిటీ బీచ్ అనేది, సెరెనిటీ బీచ్ దానికి కూడా వెళ్ళామన్నమాట. అది కూడా చాలా బాగుంది అనమాట. ఈ బోట్ ఇలా వచ్చేటప్పుడు మనం చేతులందు బోట్కి పట్టుకోకూడదు అనమాట. కొన్నిసార్లు యాక్సిడెంట్ జరగచ్చు అనమాట. పక్కన అక్కడిది ఇక్కడిది సరిగ్గా చూసుకోకపోతే యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు మనం చేయి ఉంటే చేయి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి చేతులు పెట్టుకోకూడదు ఎవరు ఇక్కడ. అండ్ ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది. నేనైతే చాలా షాక్ అయినా, ఏందిరా ఇప్పుడే కానీ చూడలేదు ఇలాంటిది. మరీ ఒకసారి వెళ్తే ఇవన్నీ చూడాలి బాగా నీట్గా. ఇప్పుడైతే బాగుంది, సాటిస్ఫై నేనైతే. మేము పాండిచ్చేరికి వెళ్ళాం కదా, నాకు వచ్చేసి ట్రైన్ టికెట్స్ అంతా ఒకరే పెట్టుకున్నారు అనమాట, ఖర్చు అంతా. వచ్చిన తర్వాత మేము బెంగళూరు వచ్చిన తర్వాత మరి స్ప్లిట్ చేసాము. నాకు వచ్చేసి 3600 ఏమో పడింది పర్ హెడ్ 3600. బెస్ట్. ఒక 2 days ఉన్నాము. రూమ్ రెంటు, మన ట్రైన్ ఫేర్స్, ఫుడ్, ఈ బోటింగ్ది, ఎవ్రీథింగ్ అన్ని దాంట్లోనే కలుపుకున్న. బైక్ రెంట్ అండ్ తిరగడానికి పెట్రోల్ అంతా దాంట్లోనే అనమాట. అంతటికి కలిపి 3600 అయిందనమాట. మేము ఎందుకంటే పెద్ద బ్యాచ్ వెళ్ళాం కాబట్టి మాకు తక్కువనే పడింది అనిపిస్తుంది అమౌంట్. మీరు బ్యాచ్తో వెళ్తే మటుకు బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పాండిచ్చేరిలో. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే కనుక చాలా అఫోర్డబుల్ అబ్బా, అండ్ చీప్ కూడా. పరోటా ఉంటుంది చూడు, పరోటా వచ్చేసి 5 రూపీస్ అబ్బా. నాకైతే చాలా షాక్ అయినా నేను. మన సైడ్ కూడా ఇంత తక్కువ లేదు కదరా ఫుడ్ అని. ఫుడ్ అయితే చాలా బాగుంది. మా వాళ్ళు అయితే చికెన్ చేయించారు. అండ్ కొంచెం మంది సరుకు కూడా తెచ్చుకున్నారు, అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ డ్రింకర్స్ అయితే ఇంకా భారీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత తక్కువ కాస్ట్ అంటే అంత తక్కువ కాస్ట్. బీర్స్ కానీ మందు కానీ ఏవైనా కానీ చాలా తక్కువ మనతో పోల్చుకుంటే. 70 రూపీస్ 80 రూపీస్ పడుతుంది అంతే టిన్, అది బీర్ బాటిల్ టిన్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అంతా ఓకే అంతా నైస్. ఇదైతే కనుక ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసే పాండిచ్చేరి. అండ్ బీచెస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే కొన్ని టైమ్స్ అలలు వచ్చినప్పుడు అలాగే లోపలికి తీసుకెళ్తాయి అన్నమాట. అండ్ మా ఫ్రెండ్స్ అయితే కనుక బీచ్ దగ్గర కబడ్డీ ఇవన్నీ ఆడదాము అనుకున్నా, బట్ వీళ్ళైతే కనుక ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదన్నమాట. అదొకటి నాకు సాటిస్ఫాక్షన్ కాలేదన్నమాట. అక్కడ బీచ్ దగ్గర కొంచెం ఎంజాయ్ చేయలేకపోయినాము. జస్ట్ తిరగడానికి అంత అనమాట. తిరగడానికి చాలా టైం పట్టింది. ఇవి చూడండి, వ్యూ చూడండి, సూపర్ ఉంటుంది ఆ వ్యూ.
బ్రో వన్ మోర్ టైం బ్రో. ఫస్ట్ అయితే నేను సుధాకర్, నెక్స్ట్ అయితే కౌశిక్ వెనకాల, వాడి వెనకాల వచ్చేసి మహేష్, వాడి వెనకాల వచ్చేసి వరుణ్, ఆ వెనకాల వచ్చేసి ఆ వెనకాల ఎవరు డ్రైవర్, అతని పక్కన వచ్చేసి అరుణ్, వీడు వచ్చేసి అరుణ్, వీడి వెనకాల రమేష్, వాడి వెనకాల ఉదయ్, ఆ లాస్ట్ వచ్చేసి నితీష్. ఇదన్నమాట మేము వెళ్ళిన పాండిచ్చేరి ట్రిప్. ఈవినింగ్ అయితే కనుక మేము ఇంకో దీని నెక్స్ట్ వస్తుంది అనమాట, అది వచ్చేసి సెరెనిటీ బీచ్. ఓకే ఇప్పుడైతే మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము ఈవినింగ్ టైం అనమాట. ఇటు సైడ్ అయితే సెరెనిటీ, ఇది సెరెనిటీ కాదు, ఈడెన్ బీచ్. తాటి చెట్లు ఇవన్నీ ఈడెన్ బీచ్ అనమాట. ఇది ఈడెన్ బీచ్ ఎలా ఉందంటే మన సైడ్ ఎయిర్ ఉంటుంది చూడు, సేమ్ అలా ఉంది ఎయిర్ అనమాట. 500 ఇక్కడ ఇది చూసిన వెంటనే నేను షాక్ అయినా తెలుసా, అంత బాగుంది. ఇది కూడా ముందరికి వెళ్తే ఇంకా బాగా కనపడుతుంది. ముందరికి వెళ్తే ఆ వ్యూ, ఆ నేచర్, ఆ వాటర్ వస్తా పోతా అంటే సూపర్గా ఉంటుంది. చూడండి అతను ముందర వెళ్తున్నాడు చూడు, బ్లూ డ్రెస్ వేసుకొని, వీడు ఉదయ్ అతను. ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది కాస్ట్, రూమ్ కాస్ట్ అది ఇది అన్నాడు అనమాట. ఇక్కడ ఈడెన్ బీచ్ దగ్గర ఇక్కడ వచ్చేసి రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 500 రూపీస్ అంట. ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తారో నాకైతే తెలియదు అనమాట. 500 అంటే చాలా బెస్ట్. మాకు అక్కడ చాలా ఎక్కువ పడినట్లే, 8000 అంతా తీసుకున్నాడు. మేమైతే ఇంకా సముద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చూడండి ఎలా ఉందంటే కనుక ఏమంటే సాల్ట్ వాటర్ అనమాట. కొంచెం మంచి వాటర్ ఏంటంటే అక్కడే ఉండాలనిపిస్తుంది. సాల్ట్ వాటర్ అయ్యేసరికి మరి ఫేస్ మీద ట్యాన్ అయిపోతుందని చెప్పేసి ఎక్కువ వాటర్లోకి అయితే వెళ్ళలేదు. అండ్ నయంగా సెరెనిటీ బీచ్, ఈడెన్ బీచ్, ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి. అది ఒక పేర్లు అయితే చాలా వరకు తెలియదు మనకైతే. చర్చ్ స్ట్రీట్ అంట, రాక్ బీచ్ అంట, ఇవన్నీ అయితే కవర్ చేసినాము. ఇది ఒకైతే నైస్ ట్రిప్ అనమాట ఆ ఫ్రెండ్స్తో కలిసి. ఇంకా మన వీడియోస్ ఫస్ట్ టైం మీరు ఏనుక చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోస్ని లైక్ చేయండి. అంటే ఒక 3 months 6 months ఒకసారన్నా ఇలా వెకేషన్స్కి వెళ్ళాలబ్బా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది మన పాండిచ్చేరి ట్రిప్పు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.